హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు తెలంగాణ వ్యూ. నేను మీ తేజ. మనిషికి పునర్జన్మ ఉంటుందా అంటే నిజమనే చెప్పాలి. చాలా మంది వీటిని నమ్మరు, కానీ ఇప్పుడు నేను చెప్పే స్టోరీ మీరు వినండి. విన్న తర్వాత లాస్ట్లో ఒక్కసారి మీరు నిజంగా ఉంటుందా ఉండదా, ఈ స్టోరీ విన్నాక మీకేమనిపించిందో ఒక్కసారి కమెంట్ చేయండి. ఇక్కడ మనం చెప్పుకునేది యథార్థంగా జరిగిన సంఘటన. ఈ ఘటనలో పాత్రధారి ప్రస్తుతం ఓ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. ఇక స్టోరీలోకి వెళ్తే, టిట్టు అనే వ్యక్తి డిసెంబర్ 1983లో ఆగ్రా అనే సమీపంలోని బాడ్గావన్ అనే పల్లెటూరులో జన్మించాడు. 2 సంవత్సరాల వయసులో అతని మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. తన పేరు సురేష్ వర్మ అని, తనకు ఆగ్రాలో ఒక రేడియో దుకాణం ఉందని చెప్పేవాడు. అంతేకాకుండా ఒకరోజు తనను కాల్చి చంపారని చెప్పుకోవడం ప్రారంభించాడు. ఇక తనకు భార్య ఉందని, తన పేరు ఉమా అని, తనకి 2 కుమారులు కూడా ఉన్నారని చెప్పాడు. టిట్టు మాటలు విని తన తల్లిదండ్రులు షాక్కి గురయ్యారు. ప్రస్తుతం ఉన్న తల్లిదండ్రుల పట్ల ఆయన విసుగ్గా ఉండేవాడు. తనది పేదరికం కాదని, తన నిజమైన తల్లి పాత చీరలు అస్సలు ధరించదని చెప్పుకొచ్చేవాడు. అతని నిజమైన తల్లిదండ్రులు ఆగ్రాలో నివసించారని అతను మొండిగా చెప్పేవాడట. టిట్టు ప్రవర్తనతో చివరికి అతని అన్నయ్య ఆగ్రాకు వెళ్ళి బజార్లో సురేష్ రేడియో షాప్ను చూసి ఆశ్చర్యపోయాడు. టిట్టు చెప్పినట్టుగానే అతను సమాచారాన్ని సేకరించాడు. ఆ రేడియో షాప్ యజమాని పేరు సురేష్ వర్మ అని తెలుసుకున్నాడు. ఆగస్టులో 1983లో మరణించాడని టిట్టు వివరించిన విధంగానే సురేష్ భార్య ఉమా అతనికి 2 పిల్లలు కూడా ఉన్నారని చెప్పింది. టిట్టు అన్నయ్య అసలు విషయం చెప్పడంతో తన అత్తామామలు సురేష్ను 3 సోదరులతో కలిసి టిట్టు ఉన్న గ్రామానికి ఉమా తీసుకెళ్ళింది. టిట్టు వెంటనే తన తల్లిదండ్రుల వైపు పరిగెత్తుకొని వచ్చి వాళ్ళని కౌగిలించుకున్నాడు. సిగ్గుతో తన భార్య వైపు చూశాడు. అంతేకాదు, 2 ఏకాంతంగా మాట్లాడుకున్నారు. టిట్టు గత జన్మలో ఉమాతో గడిపిన ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్లుగా చెప్పాడు. ఆ తర్వాత, మీరు నా ఫియాట్తో కాకుండా ఈ కారుతో ఎందుకు వచ్చారు, అసలు ఈ కారు ఎవరిది అని ప్రశ్నించాడు. అయితే సురేష్ మరణం తర్వాత వారు ఫియాట్ను అమ్మేశారని చెప్పుకొచ్చారు. ఉన్న కారునే ఓ రౌండ్ నడిపాడు. ఎప్పుడు కారు పట్టని టిట్టు కారుని రఫ్ ఆడించేశాడు. ఆ తర్వాత వారి టిట్టుని ఆగ్రాకి తీసుకెళ్లారు. అసలు అతను సురేషేనా అని పరీక్షించడానికి అతనికి ఉన్న రేడియో దుకాణం దాటి వెళ్ళాలని అనుకున్నారు. అయితే 4 ఏళ్ల బాలుడు డ్రైవర్ పైకి దూసుకెళ్లి, ఆగు, ఇదిగో నా దుకాణం అని అరిచాడు టిట్టు. ఆ తర్వాత షాప్లోకి వెళ్ళాడు. సురేష్ మరణం తర్వాత షాప్లో చేసిన కొన్ని మార్పుల గురించి అతను మాట్లాడాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, టిట్టు తలలోని కుడివైపు ఒక వింతైన డెంట్ ఉంది. గత జన్మలో సురేష్ తలకి సరిగ్గా అదే ప్రదేశంలో బుల్లెట్ గాయం ఉంది. బుల్లెట్ బయటికి వచ్చిన చోట ఒక పుట్టుమచ్చింది. దుండగులు కాపలా కాసి మరి సురేష్ పై తుపాకీతో దాడి చేశారు. ఇక ఫైనల్ గా గత జన్మలో తనపై తుపాకీతో కాల్పులు జరిపిన వారిపై టిట్టు పోరాటం మొదలుపెట్టాడు. తనను కాల్చిన హంతకుల పేరును గుర్తు చేసుకున్నాడు. సెడిక్ జోహాదియన్ అనే వ్యాపారవేత్త అతనిపై కాల్పులు జరిపాడని చెప్పాడు. ఆగ్రా పోలీసులు ఆ వ్యక్తిని ప్రశ్నించినప్పుడు అతను హత్య చేసినట్లుగా అంగీకరించాడు. టిట్టు నేరం యొక్క వివరాలను ఆగ్రా కోర్టుకు వివరించాడు. అతను నిజంగా మరణించిన సురేష్ వర్మ యొక్క పునర్జన్మ అని కోర్టు కూడా నిర్ధారించింది. మొత్తంగా మనిషికి పునర్జన్మ ఉంటుందని టిట్టు విషయంలో వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఈ వార్త ఎంతో మందికి తెలిసింది. న్యూస్లో కానీ లేకపోతే ఆర్టికల్స్లో కానీ ఈ విషయం చాలా హాట్ టాపిక్గా మారింది. చాలా గట్టిగానే వీటిపైన రీసెర్చ్ కూడా చేశారు. సో మీరే చూసారు కదా, కోర్టే నిర్ధారించింది సురేష్కి పునర్జన్మ ఉంది అని చెప్పేసి. సో మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు, ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజుటి మంచి టాపిక్. మరిన్ని మంచి టాపిక్స్తో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ.